పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్గా వరల్డ్ వైడ్ సందడికి రెడీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి మిస్ అయిన రాధేశ్యామ్ హంగామా రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మొదలవుతోంది. బ్యూటీ క్వీన్ పూజా హెగ్డేతో రొమాంటిక్ సీన్స్ లో డార్లింగ్ ని చూడాలని ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కావాల్సిన భారీ చిత్రం కావటంతో పక్కా ప్లానింగ్ తో డేట్ ఫిక్స్ చేశారట నిర్మాతలు. ఒమిక్రాన్ తీవ్రత ఫిబ్రవరి చివరి వారంలో పూర్తిగా తగ్గుతుందని ఒక అంచనా. ఈ లెక్కన మార్చిలో ప్రమోషన్ ప్రారంభిస్తే 2 వారాల పాటు కొనసాగించవచ్చు. ఇప్పటికే ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసిన చిత్రం కావటంతో 2 వారాల పాటు ప్రచారాన్ని హోరెత్తించిన చాలుని మేకర్స్ ఆలోచనగా ఉంది. మార్చి నెలలో 18వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. మార్చి నెలలో వరుణ్ తేజ్ నటించిన గనీ రిలీజ్ కానుంది. ఇతర భారీ చిత్రాలు ఏవీ రిలీజ్ కావటం లేదు. దాంతో వేలాది స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని రాధేశ్యామ్ నిర్మాతల వ్యూహం. బాలీవుడ్ లో కూడా మార్చి నెలలో భారీ చిత్రాల రిలీజ్లు లేకపోవటం రాధేశ్యామ్ కి కలిసొచ్చే అంశమే. మరో భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ RRR ఏప్రిల్ 29న రిలీజ్ కానుందని టాక్. దాంతో మార్చి 18 అయితే సేఫ్ గా ఉంటుందని ఆ తేదీన రిలీజ్ చేయటానికి ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కానుందని సమాచారం. గ్యాప్ బాగా ఉండటంతో థియేటర్స్ కొరత రాదని మార్చి 18న రాధేశ్యామ్ రిలీజ్ కి కన్ఫర్మ్ అయ్యారట. నిర్మాతల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.